బాకరపేట వద్ద ఘోర ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్. తెలుగుదేశంపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్. ఇటువంటి ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. టీవీ9 కథనాలకు స్పందించారు దుర్గగుడి ఈవో భ్రమరాంభ. ఇంద్రకీలాద్రిపై అవుట్ సోర్సింగ్ సిబ్బంది బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్న మాట వాస్తవమే అన్నారు. విషయం తెలియగానే 9 మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు ఈవో భ్రమరాంభ. ఈ నెల 23న బర్త్డే వేడుకలు జరిగినట్టు గుర్తించారు అధికారులు. సెక్స్ రాకెట్ కేసులో తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు ఏపీ ఆప్కావ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు. రాజకీయ కుట్రలో భాగంగానే కొంతమంది ఇలాంటి ఫిర్యాదులు చేయించారని ఆరోపించారు. ఈ ఎపిసోడ్ వెనుక చల్లారావు, శివయ్య, కొల్లేటి బాబు అనే 3 వ్యక్తులున్నారని స్పష్టం చేశారు అనిల్. ఆరోపణలు రుజువైతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు అనిల్ బాబు. కొండూరు అనిల్ బాబు ఇష్యూని హైకోర్టుతో పాటు జాతీయ మహిళా కమిషన్ సుమోటగా తీసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇంత పెద్ద ఘటన జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు టీడీపీ నేత వంగలపూడి అనిత. ఇలాంటి ఘటనపై చర్యలు తీసుకోకపోతే పోలీసులపై నమ్మకం పోతుందన్నారు ఆమె. టీడీపీ హయాంలో వీధికో బెల్ట్ షాప్ ఉండేదని విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. రాష్ట్రంలో బెల్ట్ షాపులన్నీ తొలగించామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే టీడీపీ నేతల ప్రయత్నాలని ఫైర్ అయ్యారు భరత్. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అరికడతామని స్పష్టం చేశారు. గత 3 ఏళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందన్నారు ఎంపీ మార్గాని. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఫ్యాన్స్. మెగా పవర్ స్టార్ చిత్రపటానికి 101 గుమ్మడికాయలతో దిష్టి తీశారు ఆయన అభిమానులు. చరణ్ బాగుండాలని, మరిన్ని హిట్స్ రావాలని పూజలు చేశారు మెగా అభిమానులు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు చెర్రీ ఫ్యాన్స్. బీజేపీకి బాల్క సుమన్ షార్ప్ కౌంటర్స్. తెలంగాణలో మరో 4 కంపెనీల పెట్టుబడులు. టింట్ తొలగించకపోతే జరిమానాలు తప్పవంటున్న పోలీసులు. ఇలాంటి టాప్ 9 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ధాన్యం సేకరణపై బీజేపీకి కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని, లేకుంటే బీజేపీ కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. చదువు రాని వారు రాష్ట్రంలో బీజేపీ నేతలవుతున్నారంటూ మండిపడ్డారు. బండి సంజయ్వా, గండి సంజయ్వా అంటూ తీవ్రంగా విమర్శలు గుప్పించారు బాల్క సుమన్. రైతుల పొట్టగొడితే బీజేపీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు సుమన్. కుకట్పల్లిలో ఆధునిక రైతు బజార్ని ప్రారంభించారు మంత్రులు హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ మార్కెట్ సెల్లార్ సౌకర్యం కూడా ఉండడంతో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవన్నారు మంత్రి నిరంజన్. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల అభివృద్ధి ద్వారా ఆరోగ్యకరమైన సరుకును క్రయ విక్రయాలు చేయవచ్చని, తద్వారా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు. రాబోయే కాలంలో ఇలాంటి అత్యాధునిక స్మార్ట్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లని అభివృద్ధి చేస్తామన్నారు నిరంజన్ రెడ్డి. అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా ఉన్నారు. పర్యటనలో చివరి రోజున 4 భారీ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆర్ఏకెమ్ ఫార్మా లిమిటెడ్, అవ్రా ల్యాబొరేటరీస్, అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ 1750 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా హైదరాబాద్ లో సుమారు 150 కోట్ల రూపాయలతో సంస్థని స్థాపించబోతోంది. యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకోపియా $2 లక్షల అదనపు మూలధన పెట్టుబడితో ఫ్లో కెమిస్ట్రీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన జరగనుంది. కార్లకుండే స్టిక్కర్స్, బ్లాక్ ఫిలింలపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చిన్న పెద్ద అని చూడకుండా అందరికీ ఒకే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. హీరోలు అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ కార్లకున్న బ్లాక్ టింట్ ని తొలగించారు. అంతేకాకుండా వారికి 700 రూపాయల చొప్పున జరిమానా విధించారు. సండే కూడా ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. వాహనాలు తనిఖీలు చేస్తూ రూల్స్ కు వ్యతిరేకంగా ఉన్న వాటిపై జరిమానాలు విధిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో మొత్తం 600కు పైగా కార్లకు బ్లాక్ ఫిల్మ్ తొలగించి జరిమానా విధిస్తున్నామన్నారు ట్రాఫిక్ సిఐ ముత్తు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కార్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటం నేరమన్నారు. పోలీసులు ఆపక ముందే తమ కార్లకున్న బ్లాక్ ఫిల్మ్స్ ని తొలగించుకోవాలని కోరుతున్నామన్నారు సిఐ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆవరణలో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆసుపత్రి ఆవరణలోనే ఈ సంఘటన జరగడంతో వెంటనే వైద్యులు అతడికి ట్రీట్మెంట్ అందించారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడికి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో ఓ సెల్ ఫోన్ దొంగ అడ్డంగా దొరికిపోయాడు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. రోగి కోసం వేచి ఉన్న బంధువులు నిద్రిస్తున్న సమయంలో దొంగ తన చేతి వాటాన్ని చూపించాడు. మెల్లగా నక్కి వారి జేబులో నుంచి దోచుకుపోయాడు దొంగ. తెల్లారి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు.
భద్రాచలంలో కోటి రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్లో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని పక్క కాపారు. అశోక్ లేలాండ్ దోస్త్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలు విలువ చేసే 600 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు ఈ నిషేధిత ఎండు గంజాయిని తరలిస్తున్నట్టు బయటపడింది. మళ్లీ పెట్రో పిడుగు, భారీగా తగ్గిన కరోనా కేసులు, అంతర్జాతీయ విమాన సర్వీసులు షురు, స్వీపర్ పాదాలకు మొక్కిన కేంద్ర మంత్రి. ఇలాంటి నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. వరుసగా 5వ రోజు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్పై 57 పైసలు, డీజిల్పై 60 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 99 రూపాయల 111 పైసలకు చేరింది. దేశంలో అత్యధికంగా కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర 108 రూపాయల 53 పైసలకు చేరింది. అతి తక్కువగా నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర 98 రూపాయల 98 పైసలుగా ఉంది. దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు కొత్తగా 1421 మందికి వైరస్ సోకింది. 149 మంది మరణించారు. 1826 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. తాజాగా మరో 29,90,658 డోసులు పంపిణీ చేశారు. విదేశాలకు వెళ్లే వారికి బూస్టర్ డోసు వేసే అంశాన్ని పరిశీలిస్తోంది కేంద్రం. విద్య, ఉద్యోగాలు, క్రీడల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న వారికి బూస్టర్ డోసు వేసేందుకు త్వరలోనే అనుమతించే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేశారు అధికారులు. ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్లో బూస్టర్ డోసు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. మారిషస్, మలేషియా, థాయిలాండ్, టర్కీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాక్తో పాటు 40 దేశాలకు చెందిన 60 విదేశీ విమాన సంస్థలు సమ్మర్ షెడ్యూల్ 2022లో 1783 ఫ్రీక్వెన్సీలను భారత్ నుంచి నడపడానికి అనుమతి పొందాయి. చండీగఢ్లో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు హోంమంత్రి. అమిత్ షాకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్. పంజాబ్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని చెప్పారు కేంద్ర హోంమంత్రి. యూపీ నుంచి భారత్లోని 75 గమ్యస్థానాలకు విమానాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు సీఎం యోగి. తాజాగా గోరఖ్పూర్, వారణాసి మధ్య విమాన సర్వీసులను ప్రారంభించారు యూపీ సీఎం. ప్రస్తుతం యూపీలో 9 విమానాశ్రయాలు పనిచేస్తున్నాయని, 5 ఏళ్ల క్రితం కేవలం 4 ఎయిర్పోర్ట్లే ఉండేవన్నారు యోగి ఆదిత్యనాథ్. ఒడిశాలో ఇటీవల జరిగిన సివిక్ పోల్స్ లో బీజు జనతాదళ్ విజయ దుందుబి మోగించింది. ఒడిశాలోని 108 అర్బన్ స్థానిక సంస్థలకు గాను 95 స్థానాల్లో విజయం సాధించింది. తమపై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు చెప్పారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ప్రజల సంక్షేమం కోసం ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు పట్నాయక్. కీలక కమెంట్స్ చేశారు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర. పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందన్నారు. మొదట లోక్సభలో 15 మంది మహిళా ఎంపీలు ఉన్నారని, 17వ లోక్సభలో 78 మందికి పెరిగారని చెప్పారు. కానీ ఆశించిన స్థాయిలో మహిళల ప్రాతినిధ్యం లేదని స్పష్టం చేశారు సుశీల్ చంద్ర. గ్వాలియర్లో జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో మహిళా స్వీపర్ పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. వారు సఫాయి దేవతలని కొనియాడారు ప్రధానమంత్రి. ప్రధాని మోదీ నాయకత్వంలో నడుస్తున్న స్వచ్ఛత డ్రైవ్లో అందరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు జ్యోతిరాదిత్య సింధియా. డాన్ బాస్ పై పుతిన్ నజర్, కీవ్ గవర్నర్ సంచలన కమెంట్స్, శరణార్థులను ఆదుకోవాలంటున్న లండన్ మేయర్. వీటితో పాటు మరిన్ని యుద్ధ వార్తలను ఇంటర్నేషనల్ టాప్ 9లో చూద్దాం. ఫిబ్రవరి 24 నుంచి యుక్రెయిన్పై భీకర దాడులు చేస్తున్న రష్యా తాజాగా కీలక ప్రకటన చేసింది. యుక్రెయిన్పై తాము చేపడుతున్న సైనిక చర్యలో తొలి దశ విజయవంతమైందని వెల్లడించింది. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకున్నామని తెలిపింది రష్యా. డాన్ బాస్ ప్రాంతానికి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించడంపై దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది. యుక్రెయిన్పై రష్యా మిలిటరీ యాక్షన్తో వలసలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకు యుక్రెయిన్ను వీడి వలస వెళ్లి శరణార్థులుగా మారిన వారి సంఖ్య 1 కోటికి చేరిందని వెల్లడించింది ఐక్యరాజ్య సమితి. ఎక్కువ మంది సరిహద్దు దేశమైన పోలాండ్కు వెళ్లారు. ప్రస్తుతం పోలాండ్లో దాదాపు 12 నుంచి 13 లక్షల మంది శరణార్థులున్నారని అంచనా వేశారు. రష్యా బలగాలు యుక్రెయిన్లోని స్లావ్టిచ్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దీనిపై కీవ్ గవర్నర్ సంచలన కమెంట్స్ చేశారు. చెర్నోబిల్ అణు కర్మాగారంలోని కార్మికులు చేతగాని వారని, వారు రష్యా సైన్యాన్ని ఎదుర్కోవడంలో విఫలమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కమెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కర్మాగారంలోని కార్మికులు. రష్యా చీఫ్ పుతిన్ పై హాట్ కమెంట్స్ చేశారు బైడెన్. పోలాండ్లోని యుక్రెయిన్ శరణార్థులను కలిసిన బైడెన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ని మారాలని ఫైర్ అయ్యారు.
పుతిన్ కి ఖచ్చితంగా కౌంటర్ ఇస్తామన్నారు. పుతిన్ కి మెదడు పనిచేయడం లేదని, బ్రెయిన్ లో అంతా విషం నింపుకున్నాడని కమెంట్స్ చేశారు బైడెన్. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో భారీ ఎత్తున దావానలం వ్యాపిస్తోంది. మంటలకు అడవులు పూర్తిగా తగలబడిపోతున్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కాల్చిచ్చు ప్రారంభమైంది. సాయంత్రం నాటికి 123 ఎకరాల అడవి కాలి బూడిదైపోయింది. మంటలు గల కారణాలు తెలియలేదన్నారు అక్కడి అధికారులు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఇన్నాళ్లు చెప్పిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధపడిపోయారు ఇమ్రాన్. ఈ విషయాన్ని ఇవాల్టి ర్యాలీలో ప్రకటించనున్నారు పాక్ పీఎం. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకే రెడీ అవ్వగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఇమ్రాన్ ఖాన్. యుక్రెయిన్ శరణార్థులకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు యూకే ప్రజలు. తాజాగా యుక్రెయిన్ కు మద్దతుగా హైడ్ పార్క్ సమీపంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యుక్రెయిన్ శరణార్థులను ఆదుకోవడానికి అన్ని దేశాలు ముందుకు రావాలని కోరారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. కనీసం నిత్యావసర వస్తువులు కూడా దొరకటం లేదు. దీంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. కనీసం పిల్లలకు పాలు కూడా దొరకటం లేదని వాపోతున్నారు. వేరే దేశాలకు వలస వెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు అక్కడి ప్రజలు. కొలంబో నగరంలో కరెంటు కోతలతో అల్లాడుతున్నారు. రామ్ చరణ్ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్న ఫ్యాన్స్. వసూళ్ల సునామీ సృష్టిస్తున్న RRR. రిలీజ్ డేట్ లాక్ చేసిన రామ్ వారియర్. కోలీవుడ్ లో ముదురుతున్న ఫ్యాన్ వార్. ఇటువంటి టాప్ 9 ఫిలిం న్యూస్ ఇప్పుడు చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఈ రోజు సాయంత్రం శిల్పకళా వేదికలో ఈవెంట్ ప్లాన్ చేశారు అభిమానులు. RRR మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంలో సెలబ్రేషన్స్ లో డబుల్ జోష్ కనిపిస్తోంది. RRR డే 1 కలెక్షన్స్ వచ్చేసాయి. 223 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అని ప్రకటించింది టీం. ఆల్రెడీ బాహుబలి పేరుతో ఉన్న ఫస్ట్ డే రికార్డులని క్రాస్ చేసింది RRR. రాజమౌళి దర్శకత్వంలో తారక్ చరణ్ నటించిన ఈ సినిమాకు సర్వత్రా మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని చోట్ల బ్యాట్మెన్ మూవీ కలెక్షన్స్ ను దాటేసింది RRR. ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి వివాహానికి ముహూర్తం ఖరారైంది. నటి నికీ గలాన్రితో ఈ నెల 24న నిశ్చితార్థం జరిగింది. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న తాము ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటవుతున్నట్టు ప్రకటించారు ఆది పినిశెట్టి. రీసెంట్ గా క్లాప్ తో డిజిటల్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం రామ్ సినిమా వారియర్ లో విలన్ గా నటిస్తున్నారు. ఎక్స్ట్రీమ్ ఎగ్జైటింగ్ కమింగ్ అప్ అంటూ చార్మి చేసిన ట్వీట్ తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ పూరి కనెక్ట్స్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు చార్మి. ఆల్రెడీ ఈ కాంబోలో లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే జనగణమన ఇదే కాంబోలో తెరకెక్కనుంది. ఈ స్మార్ట్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న బైలింగ్వల్ యాక్షన్ మూవీ ది వారియర్. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను జూలై 14న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. కోలీవుడ్ లో ఫ్యాన్స్ వార్ ముదురుతోంది. తాజాగా హీరో విజయ్ చనిపోయాడంటూ ఓ ఫేక్ ఫోటోను కొంతమంది ఆకతాయిలు వైరల్ చేశారు. అయితే ఇది అజిత్ ఫ్యాన్స్ పని అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అజిత్ కి సంబంధించిన ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ది కశ్మీర్ ఫైల్ సినిమాపై వివాదం కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాలో భూపాలి డైలాగ్స్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డైలాగ్ ను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కేసు ఫైల్ చేశారు. అయితే ఈ వివాదంపై స్పందించడానికి వివేక్ అగ్నిహోత్రి నిరాకరించారు. మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ షూటింగ్ స్టార్ట్ చేశారు టామ్ క్రూజ్. ఇప్పటికే ఈ సిరీస్ లో 6 భాగాలు రిలీజ్ అయ్యాయి. 7-8 ఇన్స్టాల్మెంట్స్ ని ఒకసారి రూపొందిస్తున్నారు టామ్. వయసు రీత్యా యాక్షన్ సీన్స్ చేయలేకపోవడంతో ఎంఐ సిరీస్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు టామ్.